సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. 2 డేస్ బ్యాక్ నేను యుఎస్ మార్కెట్లో రిసెషన్ రాబోతుందేమో, దానికి సంబంధించిన డేటాస్ కొంచెం వీక్గా ఉన్నాయని చెప్పినప్పుడు దాని కింద కామెంట్స్ చూసినప్పుడు ఓకే, మన వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు కానీ ఇన్వెస్టర్ మైండ్ సెట్ లేదేమో అనిపించింది. సో ఇది కామెంట్ లాగా తీసుకోవద్దు. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ సమ్ టేక్ అవే, అంటే మనం ఎలా ఉండాలి ఎట్లాంటి కండిషన్లో అయినా అన్న దాని గురించి ఒకసారి నిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను వీడియో చూసినప్పుడు కింద కామెంట్స్ గమనించాను. ఆ కామెంట్స్లో ఉన్నాయని ఏంటి, ఇంతకు మండే మార్కెట్ పడుతుందో లేదో చెప్పు, ఇవన్నీ పుకార్లు, ఇంతకీ ఎంతంత కరెక్షన్ జరుగుతుంది, ఇన్వెస్టర్కి ఇవన్నీ ఎందుకండి? మీరేమైనా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారా? ఒకవేళ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. ట్రేడింగ్ చేసే వాళ్ళకి నేను చెప్పనవసరం లేదు. దే మైట్ హ్యావ్ ఆల్రెడీ గుడ్ నాలెడ్జ్. వాళ్ళు నన్ను అడగరు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మార్కెట్ కండిషన్ ఏంటి, XYZ అని. డెఫినెట్గా మార్కెట్ కండిషన్ గురించి తెలియని వాళ్ళు నాన్ ట్రేడర్స్ అయి ఉంటారు, కొంతమంది ఇన్వెస్టర్స్ అయి ఉంటారు. మీరు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? మార్కెట్ కిందకు వస్తే మంచిదే కదా, అందరికీ సంతోషం. మీరు మహా అయితే ఏమవుద్ది, ఇప్పుడు కొద్దిగా ప్రాఫిట్ తగ్గుతుందని భయపడతారేమో. ప్రాఫిట్ పెరగడం తగ్గటము ఇదంతా కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మార్కెట్. కిందకు వస్తే సంతోషించండి. ఎంత కిందకు వస్తే అంత సంతోషం మనకి. ఈ లాజిక్ ఎవ్వరికీ అర్థం కావట్లేదేమో. 100 రూపాయల దగ్గర కొనేది మీకు 80 రూపాయలకో 70 రూపాయలకో దొరుకుతుంది అని అంటే వద్దంటారా? అది ఎప్పుడు జరుగుతుంది? మార్కెట్ కిందకు వస్తే కదా జరిగేది. పుకార్లు పుట్టించడానికి, పుకార్లతో షికార్లు చేయడానికి నాకేంటి పని? నేను ఒక మార్కెట్ అనలిస్ట్ని, నేను ఒక ఇన్వెస్టర్ని, మార్కెట్ ఫండమెంటల్స్ చదివేవాడిని, నేను ఒక వెల్త్ మేనేజర్ని. నన్ను క్రిజిల్ కానీ NISM ట్రైన్ చేసింది మైక్రో అండ్ మ్యాక్రో లెవెల్ ఎకానమీని చదివి ఆ టైంకి అనుకూలంగా నా ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులు ఎక్కడ పెట్టాలో చెప్పడానికి. నా పని అదే, నాకు ఇంకొక పని లేదు. నేను ఒక రాంగ్ జడ్జ్మెంట్ ఇస్తే, ఏదైనా రాంగ్ స్టేట్మెంట్లు పాస్ చేస్తే, ఈరోజు మేబీ మీరు నా వీడియోని చూస్తారేమో కానీ రేపు తప్పైన రోజు డెఫినెట్గా నా వీడియోలు చుట్టం మానేస్తారు కదా, నన్నే తిడతారు కదా. నేను చెప్పింది రేపటికి రేపు జరగకపోవచ్చు, బట్ నెక్స్ట్ జరగబోయేది కొన్ని నెలల పరిణామాల గురించి నేను ఆలోచిస్తాను. నెక్స్ట్ ఎకానమీ ఎలా ఉంది, నేను పరిగెట్టదాని వెనకాల పరిగెట్టను. స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. ఈ వీడియోలో అదే చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఫస్ట్ స్టాక్ మార్కెట్లోకి మీరు డబ్బులు పెట్టుబడులు పెడుతున్నారు అంటే ఒక బేసిక్ థింగ్ అర్థం చేసుకోండి. మీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు, మీరు గ్యాంబ్లింగ్లో డబ్బులు పెట్టట్లేదు. మీరు పెట్టే డబ్బులన్నీ వ్యాపారాల్లోకి వెళ్తాయి. ఆ వ్యాపారాల యొక్క స్టాక్ ప్రైస్ ఎంత పెరుగుతుందో, అంటే వాళ్ళ వ్యాపారాలు ఎంత పెరిగితే ఆ స్టాక్ ప్రైస్ అనేది అంత పెరుగుతుంది. ఇప్పుడు వ్యాపారాలు పెరగకుండా స్టాక్ ప్రైజ్లే పెరుగుతూ పోతూ ఉంటే అవి ఎలా సస్టైన్ అవుతాయి? ఏదో ఒక టైం కరెక్షన్ గురవ్వాల్సిందే కదా. అది సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు ఎకానమీ బాగుంది, ఎస్ ఇండియా విల్ గ్రో, ఎస్ అది నేను కూడా ఒప్పుకుంటా. కానీ అది రేపు కాదు, 2047కి లేకపోతే 2075కో. అప్పటి వరకు చిన్నగా ప్రక్రియ ప్రకారం జరుగుతూ ఉంటుంది. అంతవరకు అసలు ఎవడైనా అన్ని సంవత్సరాలు, నెక్స్ట్ 50-60 సంవత్సరాలు పెట్టుబడులు పెట్టి మీరు కూర్చుంటారా? మీరు పెట్టే పెట్టుబడులు అన్నీ కూడా 2, 3, 5, 10 ఇది కదా టైం ఫ్రేమ్ అంతా కూడా, ఎక్కువ మంది చేసేదంతా. మరి అప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ 2 ఇయర్స్లో మార్కెట్ సినారియో ఎలా ఉండబోతోంది, మనం ఎటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలి, ఈ అనాలిసిస్ చేయాలి. ఆ అనాలిసిస్ ఎలా వస్తుంది? పెరుగుతున్న రేట్లు ఏంటి, ప్రైజెస్ అంటే స్టాక్ యొక్క ప్రైజెస్, ఆ కంపెనీల యొక్క అసలు వాల్యుయేషన్ ఏంటి, ఇవి కదా చూసుకోవాల్సింది. వాటిని చూడకుండా DIL డబ్బులు పెడుతున్నారు, రీటైలర్ డబ్బులు పెడుతున్నారు. అదే రీటైలర్, నా మాట గుర్తుపెట్టుకోండి, అదే రీటైలర్ మార్కెట్ కనుక 20% క్రాష్ అయితే బయటకు వస్తాడు. భయం వచ్చేస్తుంది డెఫినెట్గా. ఇప్పటిదాకా చూడలే బేర్ మార్కెట్ని ఎవరు. మహానుభావులు కూడా కుప్పకూలిపోయారు స్టాక్ మార్కెట్లో. ప్రతి ఒక్కడు ఎవడికాడు మ్యూచువల్ ఫండ్లో వాటిలో వీటిలో డబ్బులు పెట్టేసి మేము అది ఇది నో. రెస్పెక్ట్ ద మార్కెట్. నా ఉద్దేశం ఏంటంటే కించపరచడం కాదు, మార్కెట్ని రెస్పెక్ట్ చేయండి. రెస్పెక్ట్ చేయటం అంటే ఏంటో తెలుసా? మార్కెట్లో ఉన్న ఫండమెంటల్ని యాక్సెప్ట్ చేయటం. మార్కెట్లో మూవ్ అవుతున్నటువంటి ప్రైజెస్ వాటికి ఇన్లైన్గా ఉన్నాయా, వాటికి ఇన్లైన్గా లేవా, ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాక్రో లెవెల్ ఎకానమీలో ప్రభుత్వాలు ఎటువంటి పనులు చేస్తున్నాయి, వాటి వల్ల రాబోయేటువంటి పరిణామాలు ఏంటి, ఇది మార్కెట్కి కావాల్సిన ఫండమెంటల్ అనాలసిస్. అది కాకుండా 4 రోజులు డబ్బులు రాగానే నేను పెట్టిందంతా రైటే, నేను ఇదే అని అనుకుంటే అది మార్కెట్ని కించపరిచినట్టు. మార్కెట్ని కించపరిస్తే మార్కెట్కి నచ్చదు. మార్కెట్ని గౌరవించడం అంటే మార్కెట్ ఫండమెంటల్ని చదవటం, చదివి పెట్టండి. ఎంతటి బియర్ మార్కెట్లో కూడా మళ్ళీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండే కంపెనీస్ ఉంటాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ చూసారా, PE రేషియో ఎవరైనా ఎంత అద్భుతంగా ఉందో. టెక్నాలజీ సెక్టర్ ఇప్పుడు దాకా ర్యాలీయే కాలే. FMCG ఎట్లుంది చూసారా, ఆటో సెక్టర్ ఎట్లుంది చూసారా,
ఉన్నాయి, అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇంకా మనకు తీసుకోవాలి అని అనుకుంటే ఎటువంటి మార్కెట్స్లో అయినా సరే మనకు ఫేర్ వాల్యుయేషన్స్ ఉంటాయి. ఎంతసేపటికి డిఫెన్స్ అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ఎస్ అవి అన్నీ అయిపోయింది కదా, పిఎస్యు అంటారు, పరిగెట్టాయి కదా ఆల్రెడీ, చాలా దూరం పరిగెట్టాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఫండమెంటల్స్ని అర్థం చేసుకోండి. మార్కెట్ కరెక్షన్ గురవుతుందా, అవ్వనివ్వండి, మీకేం నష్టం లేదు. మీరేమన్నా ఇవాళకి ప్రాఫిట్ బుక్ చేయాలా? మన గోల్ ఏంటి స్టాక్ మార్కెట్లో? సంపదని సృష్టించటం. సంపద సృష్టించేవాడి యొక్క పని ఏంటి? మార్కెట్లో డిస్కౌంట్ వచ్చినప్పుడు వాటిని బై చేయటం. ఇది కదా మన పని, ఇది కదా ఇన్వెస్టర్ మైండ్ సెట్. వారెన్ బఫెట్ ఒక మాట చెప్తారు, కంపెనీ ఎంత అద్భుతమైందైనా కానీ నాకు అనవసరం, అది 100 రూపాయల దగ్గర ఉంటే నేను కొన్నాను, అది 50 దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు కొంటాను అంటారు. ఇంకొంతమంది ఇంకో జడ్జిమెంట్ చెప్తారు దీనికి ఆపోజిట్గా, మీరు 50 కోసం వెయిట్ చేస్తుంటే అది 150కి పోద్ది, మళ్ళీ అది 100 దగ్గరకు వచ్చాక కొంటాను అంటారు. అరే పిచ్చోళ్ళారా, ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. మళ్ళీ 100 నుంచి 50 పోవడానికి 2-3 సంవత్సరాలు టైం పట్టుద్ది, మళ్ళీ అక్కడి నుంచి అయితే 100కి అయితే వస్తుంది కదా. ఈ 3 సంవత్సరాల టైం ఫ్యాక్టర్ని ఎవరు కన్సిడర్ చేస్తాడు? నేను 100 దగ్గర కొంటా, 50కి పోయి మళ్ళీ 100కి వస్తుందంట, అప్పుడు కొంటాడని కామెంట్ చేస్తారు. ఈ 3 సంవత్సరాలు నేను ఎఫ్డీలో పెట్టుకున్నా నాకు 8% వస్తుంది కదా, ఇక్కడ జీరోనే కదా నాకు వచ్చేది. అక్కడ వారెన్ బఫెట్ గారి యొక్క మాట మీకు అర్థం కాలేదైతే. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే, దాని వాల్యుయేషన్ 50 దగ్గర ఉంది,